జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఓ బీటెక్ విద్యార్థిని ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈ ఘటనలో యువతి బండరాల మధ్య ఇరుక్కుపోయింది. దాదాపు 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతిని రక్షించగలిగారు. ఈ సంఘటన కర్ణాటకలోని టుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని టుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు ఆకర్షణగా మారాయి. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున వీటి అందాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మందరగిరి కొండ జలపాతాన్ని చూసేందుకు బెంగళూరుకు చెందిన తన స్నేహితులతో కలిసి బీటెక్ విద్యార్థిని జి హంస గౌడ ఆదివారం వెళ్ళింది. 30 అడుగుల ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం సరస్సులో పడుతున్న దృశ్యం చూసేందుకు ఎంతో రమ్యంగా ఉంటుంది. దీంతో హంస అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. అనంతరం అక్కడి పెద్ద బండరాల మధ్య చిక్కుకుపోయింది. గమనించిన స్నేహితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బందితో పాటు పోలీసు బృందం సంఘటన స్థలానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. కానీ చీకటిగా ఉండడంతో కొండకు దిగువన 20 అడుగుల లోతులో రాళ్ల మధ్య చిక్కుకుపోయిన యువతిని కాపాడడం కష్టంగా మారింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేకపోయారు. దీంతో రాత్రంతా యువతి బండరాల మధ్యనే ఉండవలసి వచ్చింది. తెల్లవారుజామున రెస్క్యూ ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది ఇసుక బస్తాలు వేసి పారుతున్న నీటిని మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. రాత్రంతా వారికి ఆమె కనిపించలేదు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత రాళ్ల మధ్య హంసజీవిగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి హంసను కాపాడగలిగారని తమకూరు పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కేవి విలేకరులకు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన యువతిని ఆసుపత్రికి తరలించినట్టు అశోక్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆంక్షలు విధించామని, టూరిస్టులు కూడా బాధ్యతతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. బండరాల మధ్యలో ఛాతీలోతు నీటిలోకి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపానని, సెల్ఫీ కోసం ఇలాంటి రిస్క్ ఎవరు చేయొద్దని హంస తెలిపింది. సాధారణంగా పండుగలు సమీపిస్తున్నాయనగానే అందరూ ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో పడుతుంటారు కదా. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని కొలుచుకుంటారు. కాబట్టి ఇల్లంతా మూలమూలన శుభ్రం చేసుకుంటారు. ఈ క్రమంలో మనం ఎప్పుడో కట్టిపడేసి మర్చిపోయిన వస్తువులు ఇప్పుడు కనిపిస్తుంటాయి. అలాగే ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో ఓ మహిళకు తన ఇంట్లో కనిపించిన దృశ్యం తనకే కాదు, అది తెలిసిన ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేలా చేసింది. ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆమె తన ఇంట్లోనే ఊహించని నిధి దొరికింది. కానీ ఇప్పుడు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏంటనేది, ఎందుకు నిరుపయోగంగా మారింది? పూర్తి వివరాలకు వెళ్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో 500 నోట్లు, 1000 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. ఇక ఆ వీడియోను షేర్ చేసిన మహిళ పేరు దీప్తి గాబా. దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేస్తుండగా ఈ పాత నోట్ల కట్టలు దొరికాయని దీప్తి చెప్పింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంది. తను ఎప్పుడో దాచిన డబ్బు ఇప్పుడు దీపావళి క్లీనింగ్ సమయంలో 8 సంవత్సరాల తర్వాత దొరికిందని చెప్పింది. కానీ ఏం లాభం, ఇప్పుడు ఆ నోట్లు చెల్లకుండా పోయాయని వాపోయింది. వీడియోకి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న పాట కూడా భలేగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒకరు వీడియోపై స్పందిస్తూ, అమ్మ బాబోయ్, ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఇంటిని శుభ్రం చేయలేదా అని అడుగుతున్నారు. మీరు 8 సంవత్సరాలుగా దీపావళి ఎందుకు జరుపుకోలేదని మరొకరు ప్రశ్నించారు. మరొకరు ఫన్నీగా, పాత నోట్లను చూసినందుకు ఆనందం కలిగింది, మీకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తమ స్నేహితులు, బంధువులు, సన్నిహితులను పిలిచి వారి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు కదా. తాజాగా యువతి కూడా కేక్ కట్ చేస్తుండగా ఊహించిన సంఘటన చోటు చేసుకుంది. కేకులో 500 రూపాయల నోట్లు కనిపించాయి. నోట్లు ఒకదానికొకటి దండలుగా తగిలించి ఉన్నాయి. యువతి ఎంత లాగినా ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో యువతి ఆశ్చర్యాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు. మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్ చేశారు. ఇది కేకా లేక ఏటీఎమ్మా అంటూ పలువురు ఫన్నీగా కామెంట్ చేశారు. నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు. దీపావళి బోనస్ ఇచ్చారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా కొందరు బంగారం పోగొట్టుకొని తిరిగి దక్కించుకోగా మరొకరు ఇంటిని శుభ్రం చేస్తుండగా పాత నోట్ల కట్టలు లభించింది. ఎందుకు పనికిరాని ఆ నోట్లను ఏం చేసుకోవాలో అర్థం కాక ఆ యువతి విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఇలా దీపావళి సందర్భంగా పలు ప్రాంతాల్లో విచిత్రమైన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో వింత దుస్తులు అనగానే ఊర్ఫీ జావేద్ గుర్తొస్తుంది. ఊర్ఫీ డిఫరెంట్ దుస్తులతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. కెమెరాలో కనిపించడానికి ఏ టైప్ దుస్తులనైనా ధరించడానికి వెనుకాడదు. ఊర్ఫీ ఎవరు ఊహించని వాటితో తయారు అయిన దుస్తులను కూడా తయారు చేస్తుంది. వాటిని ఏమాత్రం
అదురు బెదురు లేకుండా ధరిస్తుంది. అయితే ఊర్ఫీ జావేద్ అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్కి పోటీగా మార్కెట్లోకి కొత్తగా వ్యక్తి వచ్చినట్లు తెలుస్తుంది. ఓ కుర్రాడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలోని ఓ యువకుడు ఊర్ఫీ కంటే ఒక అడుగు ముందుకేశాడని పబ్లిక్ అంటున్నారు. ఇందులో ఈ యువకుడు దీపావళి రోజున పేల్చిన బాణసంచాకు సంబంధించిన వాటిని నగలుగా తయారు చేసుకొని వాటి ఆభరణాలుగా ధరించాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు తెల్లటి మెరిసేల లెహంగా చోళిని ధరించాడు. పటాకుల దండ, పటాకులతో చేసిన చెవిపోగులు, బాంబుల హారం వంటి నగలను తయారు చేసి ధరించాడు. అంతేకాదు ఆ యువకుడు తన చేతిలో వెలుగుతున్న దీపాన్ని కూడా పట్టుకున్నాడు. ఇక అదే సమయంలో సజ్నా మేరా అజ్ పగ్లాయా హై పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ఇది పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ధరించడం వల్ల ప్రమాదాలే కాకుండా ఈ మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పటాకుల దగ్గరకు మండుతున్న దీపాన్ని తీసుకొని వెళ్లడం అనేది ప్రమాదకరమైన నిర్ణయం. వీడియోలో కనిపిస్తున్న యువకుడిని కంటెంట్ సృష్టికర్త రవిసాగర్గా గుర్తించారు. 7 రోజుల క్రితం రవిసాగర్ యైచెట్లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 35,000 మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు రకరకాల ఫన్నీ కామెంట్స్తో కామెంట్ చేస్తున్నారు. ఒకరు దీపం సోదరుడి దగ్గర నుంచి తీసుకోకపోతే ఈ అలంకరణ ప్రాణానికి హానికరమని అంటే సూట్లీ బాంబు ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తున్నానని మరొకరు కామెంట్ చేశారు. వెలుగుతున్న దీపం చెవి పొగులు తాకనిస్తే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి అని కామెంట్ చేశారు. ప్రకృతి ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేరు. సముద్రం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సముద్రం ఎప్పుడైనా అల్లకల్లోలంగా మారచ్చు. రెప్పబాట్లో సముద్ర స్థితి మారిపోతుంది. అందుకే సముద్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ చెబుతుంటారు పెద్దలు. సముద్రం చుట్టూ అనేక ప్రమాదాలు, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. వైరల్ వీడియోలో 2 అమ్మాయిలు బలమైన అలల్లో చిక్కుకుపోయారు. బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన 2 అమ్మాయిలు అకస్మాత్తుగా పైకి లేచిన కిరటం కింద కొట్టుకుపోయారు. భయంతో ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఇక ఇందులో అమ్మాయిలు పదే పదే సముద్రంలోకి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. ఇద్దరు కూడా చాలా భయపడుతున్నారు. కొంతసేపటి తర్వాత అక్కడున్న వ్యక్తులు ఇద్దరిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరికి చాలా ప్రయత్నాల తర్వాత వారిద్దరూ రక్షింపబడ్డారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అయింది కూడా. ఈ వీడియోపై చాలా మంది కామెంట్ చేశారు. కొంతమంది అమ్మాయిలకు తప్పించుకునే శక్తి లేదని, వారు కూడా ప్రయత్నించలేదని చెప్పారు. మరికొందరు ఆమె భయపడి ఉండవచ్చని అన్నారు. సముద్రం మూడు ఎప్పుడు మారుతుందో ఊహించలేమని, అందుకే జాగ్రత్తగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. 100 రూపాయలు 500 నోట్లు కాలిపోతున్నప్పుడు చూపించిన వీడియో ఒకటి దీపావళి సందర్భంగా నెట్టింట చెక్కలు కొడుతుంది. కొన్ని సెకండ్ల ఈ వీడియోలో పెద్ద సంఖ్యలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడిపోతున్నాయి. అయితే ఈ వీడియో ఎక్కడిదా, ఎవరు ఎలా చేశారనేది మాత్రం వెలుగులో పండుగ దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆఫీస్లో జరుపుకున్న వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ దీపావళి పండుగ సందర్భంగా కరెన్సీ నోట్లను తగలబెడుతున్న వ్యక్తి వీడియో వైరల్ అవుతుంది. 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కాలిపోతున్నట్లు చూపించిన వీడియో ఒకటి దీపావళి సందర్భంగా నెట్టింట్లో చెక్కలు కొడుతుంది. కొన్ని సెకండ్ల ఈ వీడియోలో పెద్ద సంఖ్యలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడిపోతున్నాయి. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఎవరు ఎలా చేశారనేది మాత్రం తెలియరాలేదు. వీడియోను ఇప్పటికే వేల సంఖ్యలో వీక్షించారు. ఇక సమాచారం ప్రకారం ఈ వీడియోను కుమార్ దినేష్ బాయ్ అనే వినియోగదారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు 3200 మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు వీడియోపై కామెంట్ చేస్తూ ఇదంతా రీల్స్ పిచ్చితో చేసిన పనిగా పేర్కొన్నారు. మీరు డబ్బులు అవసరం లేకుంటే నిరుపేదలకు పంచిపెట్టండి అని మరొకరు చెప్పారు. కానీ కొందరు మాత్రం కాలిపోయిన నోట్ల వెనుక అసలు కారణాన్ని గుర్తించారు. ఆ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అసలు నోట్లు కావని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్గా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏదైనా నోటును నాశనం చేసినా లేదా కాల్ చేసినా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించవచ్చు. నోట్లను కాల్చడం జాతీయ కరెన్సీని అవమానించడమేనని, అది మన దేశంలో దేశద్రోహం కిందకు వస్తుందని చెబుతున్నారు.